ఏడాది పాలన ఎట్లా అనిపిస్తున్నది? సరే, మీ ఎమ్మెల్యే ఒకవైపు, ఇంకొక వైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తున్నది? పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, మీరు ఇచ్చే మార్కులు ఏంటి? పాజిటివ్ ఏం ఒక పాయింట్ కూడా లేదు. ఏం చెప్పండి చెప్పండి మీరు. ఒక మోసపూరితమైన వాగ్దానాలతో అప్పుడు తెలంగాణ ప్రజల అమాయకత్వంతో అతనైతే ఎట్లా చెప్పాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఇస్తాంబుల్ చేస్తా, టర్కీ చేస్తా, అన్ని నోటికే ఉన్నాయి. అంటే ఆయన చేస్తాను నేను అదే చేసి ఆయన ఏమి చేయలేదు. ఆయన ఏదో ఓకే ఇతను ఏదో కొత్తగా ఇందిరమ్మ రాజ్యం చేస్తాడు అనుకోని ఇతను ఏదో వాగ్దానాలు 6 వాగ్దానాలు 420 వాగ్దానాలు బుక్కులు ఇచ్చి ప్రింట్ ఇచ్చి దొరికినట్లు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చెప్పారు. ఏమి ఇచ్చారు ఇప్పటివరకు? ఇంతవరకు సంవత్సరం అయింది. ఒక ఇందిరం బిల్లు కట్టారా? ఒక ఇందిరం బిల్లు కట్టారా? ఒక్క ఇదే ఒకటే. ఈ రోజు వర్తమానం, గతం, మనం మాట్లాడేది గతం వర్తమానం వచ్చారు. మీరు ఒక రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ గా మాట్లాడారు. మీకు అంత జెన్యున్ గౌరవం ఉంది ఈ జర్నలిజం వృత్తిలో. ఈ రోజు వరకు సంవత్సరం పరిపాలన మీరు అభిప్రాయం అడిగారు. మీరు రాబోయే సంవత్సరం గురించి అడగలేదు. నేను జరిగిన సంవత్సరంలో చెప్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల ప్రజలను అడుగుతున్నాను. 80,000 కోట్ల అప్పు తెచ్చారు, 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు సుమారు 2,20,000 కోట్ల ఆదాయం వచ్చింది. మాకు 18,500 కాడికి మీరు వేసుకున్న గౌరవనీయ ముఖ్యమంత్రి చెప్పిన లెక్క 2,20,000, 3 లక్షల కోట్లు బడ్జెట్ ఈ సంవత్సరం అంతా అప్పుతో పాటు 3 లక్షల కోట్లల్లా 3 ఇల్లు కట్టారు. 33 జిల్లాల్లో 3 ఇల్లు కట్టారు. 3 పెన్షన్లు ఇచ్చారు. 3 రేషన్ కార్డులు ఇచ్చారు. 3 మహిళలకు మహాలక్ష్మి అని ఇచ్చారు 2,500. కౌలు రైతులకు డబ్బులు ఇచ్చారా? రైతు కూలీలకు డబ్బులు ఇచ్చారా? ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చారా? ఏమి వాళ్ళు ఏమంటున్నారంటే 20,000 కోట్ల రుణమాఫీ చేసినాం, 64,000 కోట్ల అప్పులకి కిస్తీలు కట్టినాం. ఇప్పుడు ఒకటి నేను అడిగింది ఏంది, నువ్వు కిస్తీలు కట్టినామని ముందు తెలియదా? మీరు ఇదే శాసనసభలో కొట్టినట్టు బట్టి విక్రమార్క గారు లాంటి నాయకులు అందరూ ప్రతిదీ లెక్కలతో సాపు ఎత్తు చూపారు. 6 లక్షల కోట్లు ఉంది, 4 లక్షలు. మీకు తెలియదా అప్పు ఎంత ఉన్నదని? అప్పు తెలియకుండా ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. అన్నీ తెలిసి తెలంగాణ ప్రజలు మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, నమ్మించి గొంతు కోసారు. గౌరవనీయ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? పోడు భూములు అన్ని వంచుతామన్నాడు. పోడు భూముల మీద ఉన్న భూములు లాక్కుంటున్నారు. ప్రచారం లాంటి పరిస్థితి. శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రా గారు వారు ఏమన్నారు? మహిళలకు స్టూడెంట్స్ అందరికి స్కూటీలు ఇస్తామన్నారు. ఒక స్కూటీని ఇచ్చారు. కొన్ని జాతీయ స్థాయి నాయకులు అండి వాళ్ళు. 4 తరాలుగా దేశాన్ని మేము మేళాల పుట్టిన మేళతందు పుట్టినాం అనుకునే కుటుంబం అది. చెప్పండి మీరు, నేను చెప్పిన రాహుల్ గాంధీ చేసిన డిక్లరేషన్స్ కావచ్చు, ఈ డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఈ సంవత్సరం ఇచ్చారు 5,000 రూపాయలు. ఒకటి రంగు నమ్మించి గొంతు కోశారు తెలంగాణ ప్రజలు. ఈరోజు విజయోత్సవాలు ఎవరికండి విజయోత్సవాలు? ఏం విజయోత్సవాలు చెప్పండి. నేను చెప్పిన వాళ్ళు చెప్పినా, నేను కొత్తగా ఏం చెప్తలేదు. అవును, మీరు చెప్పండి అంటున్నాను. వేరే రాష్ట్రం నేను ఇచ్చారు, మేము ఇచ్చాము అంటే వేరే రాష్ట్రం నుంచి ఎందుకు కంపెనీ? నువ్వెంత చెప్పినావని చెప్పు. నువ్వు చెప్పిన డిక్లరేషన్ ఏముంది? యూత్ డిక్లరేషన్లా February 1 నాడు మీరు కావాలని పంపిస్తాను. ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది ఎన్నికల ప్రచారంలో. మీకు February 1 నాడు మెగా డిఎస్ చేస్తాం, 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గవర్నర్ గారి ప్రసంగంలో, ఫస్ట్ గవర్నర్ ప్రసంగం 1 డిసెంబర్లో ఫిబ్రవరి 50,000 ఉద్యోగాలు, 6 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తున్నారు. గౌరవనీయ పార్లమెంట్ సభ్యురాలు కొత్తగా ఎన్నికైన ప్రియాంక గాంధీ గారు స్పీచ్లో మీకు కావాలంటే పెడతాను వీడియో. ఒక సంవత్సరం లోపల 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. చేశారు. మీరు అడిగినే చెప్తున్నాను తప్ప ఇక బట్ట కాల్చి ఇంకొక రాష్ట్రం మీద వేయడము. నువ్వు త్రిపురతో ఎందుకు కంపేర్ చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు? త్రిపుర వేరు, మహారాష్ట్ర వేరు, బీజేపీ పద్ధతి వేరు, స్టాలిన్ చేసేవారు వేరు, రకరకాల ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్న ఆదాయాలు వనరులు. నువ్వు ఏం చెప్పావు అధికారం ఎక్కినావు అనేది అడుగుతున్నావు. ఈ రోజు నువ్వు దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కొత్త రకంగా తీసుకొచ్చావు. ఎక్కడన్నా ఒక్క ఇల్లు కట్టేయలేదు రఘు, కానీ ఇల్లు కూడా కొడుతున్నది ప్రభుత్వం. ప్రపంచంలో ఫస్ట్ టైం వింటున్నాను నేను. మూసి అనుకుంటాం పేదల ఇల్లు కూడా కొట్టడం, హైడ్రా అనుకుంటాం పేదల ఇల్లు కూడా కొట్టడం తప్ప ఎక్కడ ప్రభుత్వాలు ఇల్లు కూడా కట్టడం చూపించాను. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఈ రకంగా పేదల ఇల్లు, మధ్యతరగతుల ఇల్లు కూలో కొట్టి ఒక ఇల్లు కట్టకుండా ఇదేమని ఇదేమి ఇందిరమ్మ రాజ్యం అంటున్నా నేను.